రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ ఉండబోతోంది. ఈ భేటీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలకమైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కమిషన్ నివేదికలోని అంశాలపై సిట్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటుకు యోచిస్తూ ఉన్నట్టుగా సమాచారం. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ భేటీలో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. కమిషన్ నివేదికలోని అంశాలపై సిట్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. అటు బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం. కాళేశ్వరం కమిషన్ పై సర్కార్ దూకుడు కనిపిస్తోంది. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఈ నివేదికపై ఒక కీలక నిర్ణయం కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండలు అందిస్తారు. కొండలు, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ ఉండబోతోంది. ఈ భేటీలో కాళేశ్వరం అంశంతో పాటు ఇంకా ఏ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? జరగబోతుంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైనే ప్రధానమైన ఎజెండాతో కేబినెట్ భేటీ కాబోతుంది. మరికొద్ది సేపట్లో ఈ కేబినెట్ భేటీ కాబోతుంది. దీంట్లో ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో అన్ని అంశాలపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇది ఒక పొలిటికల్గా కూడా ఒక బిగ్ డెవలప్మెంట్గా ఉండే అవకాశం ఉండడంతో చాలా సుదీర్ఘమైన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతున్న అంశంగా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కాళేశ్వరం కుంగుబాటుకు అంటే మేడిగడ్డ కుంగుబాటు నుంచి వరకు మొదలుకుంటే తమిడిహట్టి నుంచి డిజైన్ మార్పు వరకు మొత్తం జరిగిన వ్యవహారంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, అనేక లోపాలు జరిగినాయి, అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయని చెప్పి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో తేల్చింది. వీటన్నింటికి కూడా అప్పుడు పాలకులుగా ఉన్న సీఎం కేసీఆర్, అదేవిధంగా మంత్రి హరీష్, అదే ఈటెల రాజేందర్, వీళ్ళు ముగ్గురు కూడా బాధ్యులే. వీరితో పాటు ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో ఉన్న కీలక అధికారులందరూ కూడా వీటన్నిటిలో బాధ్యులుగా ఉన్నారని చెప్పి కమిషన్ ఇచ్చిన రిపోర్టు తెలిసింది. దాంతోపాటు ప్రతి అధికారి ఏ అధికారి ఏ తప్పిదాలు చేశారు, ఎక్కడెక్కడ వాటి కారణంగా లోపాల కారణంగా ఎక్కడ నష్టం జరిగిందన్నది కూడా చాలా కేటగారికల్గా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆ అధికారులపైన ఎలాంటి చర్యలు పూనుకుంటుంది ప్రభుత్వం అన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ అయితే ప్రభుత్వం దగ్గర ఉంది. దాంట్లో ఏకంగా 50 మంది ఇరిగేషన్ అధికారులపైన క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని చెప్పి కూడా విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలోనే కమిషన్ చాలా సమగ్రమైన విచారణ చేసింది. కాళేశ్వరం కమిషన్ దాదాపు 15 నెలల పాటు విచారణ సాగించింది. 115 మందిని విచారించింది. దీంట్లో అధికారుల నుంచి మొదలుకుంటే సీఎం హోదాలో పనిచేసిన కేసీఆర్ వరకు విచారణలో పాల్గొన్నారు. వారితో పాటు ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలుపంచుకున్న కాంట్రాక్ట్ కంపెనీలు కూడా ఈ విచారణ ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. వీళ్ళందరితో 115 మందితో విచారణ చేసిన తర్వాత ఒక ఫైనల్ రిపోర్ట్ను కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి అందించింది. దీనిపైనే ఇప్పుడు కొంత హాట్గా పొలిటికల్గా కూడా అనేక హాట్ అంశాలకు కేంద్ర బిందువుగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే వీరందరిపై క్రిమినల్ చర్యలకు కమిషన్ ఒకవేళ సూచిస్తే దాని పట్ల ప్రభుత్వం ఎలా ముందుకెళ్తా పోతుందన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఒక చర్చ అయితే ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే సిట్టు వేసేందుకు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేబినెట్లో సిట్ వేసేందుకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతుంది. మరి వీటన్నింటి పట్ల కేబినెట్లో చర్చ అనంతరం ఏ నిర్ణయానికి వెళ్తుంది? సిట్కు ఆదేశం చేస్తుందా, లేదంటే మరో రకంగా విచారణపై వచ్చిన అంశాల పట్ల ప్రభుత్వం ముందుకెళ్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ పాలిటిక్స్లో ఇది ఒక బిగ్ డేగానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో అనేక సంచలనాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇటు రాజకీయాలతోనూ అధికారులతోనూ రాజకీయాలు పరిపాలనకు ముడిపడిన ఉన్న అంశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి పట్ల ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకోబోతుంది, ఏ దిశగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం అత్యంత ఆసక్తి రేపుతున్న అంశంగా ఉంది. అదేవిధంగా కొండలిటు కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఒకవేళ సిట్ విచారణకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సర్కార్ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? సిట్ ఏ విధంగా విచారణ జరిపే అవకాశం ఉంది?
మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ భేటీలో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇటు కమిషన్ నివేదికలోని అంశాలపై సిట్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది సర్కార్. ఈ నేపథ్యంలో అటు బాధ్యులపై కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటుకు యోచిస్తున్నట్టుగా సమాచారం. మరి కాసేపట్లో సమావేశం అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కాళేశ్వరం కమిషన్ నివేదికపై సిట్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, ఇంకేమైనా నిర్ణయం తీసుకోబోతుందా అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, తెలంగాణ కేబినెట్ భేటీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై సిట్ విచారణకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రభుత్వం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం డైరెక్ట్గా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి దీనికి మరోసారి విచారణ ప్రక్రియ అన్నది కొనసాగాల్సి ఉంటుంది. అది కూడా చట్టపరంగా సిట్ వేస్తుందా లేదంటే సిఐడికి అప్పగిస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఆ దిశగానే ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంది. దీంట్లో ప్రజాధనం దుర్వినియోగంతో పాటు నిబంధన ఉల్లంఘన కూడా యథేచ్ఛగా జరిగిందని కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. దాదాపు 1000 కోట్ల ప్రభుత్వ ఆస్తి నిరుపయోగంగా మారిందన్నది, 1000 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న నేపథ్యంలో దీనిపైన సమగ్రమైన విచారణ చేసిన తర్వాత తప్ప క్రిమినల్ చర్యలు చేపట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ క్రిమినల్ చర్యలు చేపట్టాలని కమిషన్ గాను సూచించినట్లయితే ఖచ్చితంగా సిట్ కానీ సిఐడికి వెళ్ళే ఆలోచనలో ఖచ్చితంగా ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. అయితే ఈ రెండింటిలో దేన్ని కేబినెట్లో ప్రభుత్వం ఎంచుకోబోతుందో అన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక సంచలన నిర్ణయంగానే ఈరోజు కేబినెట్ తీసుకునబోయే నిర్ణయం ఉంటుంది. హరీష, అదేవిధంగా కొండలు, ఇటు డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది కదా. ఒకవేళ అదే జరిగితే ఏ కోణంలో విచారించే అవకాశం ఉంది? ఎంత సమయం పాటు విచారించే ఛాన్స్ ఉంది? ఒకవేళ సిట్ను ఆదేశించినట్టయితే డీజీ స్థాయి ఉన్నతాధికారి నేతృత్వంలో సిట్ను వేస్తారన్న చర్చ అయితే ఉంది. అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా విచారణ ప్రక్రియ మరింత దూకుడుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కమిషన్ ద్వారా విచారణలు ఎదుర్కొన్నారు అధికారులే అనుకోండి, ప్రజాప్రతినిధులే అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ సిట్ విచారణ జరిగితే ఖచ్చితంగా మరింత లోతుగా సిట్ విచారణ చేసే దిశగా ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరెవరైతే పేర్లు కమిషన్ పేర్కొందో వారందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. ఆ తదుపరి ఒకవేళ విచారణలో మరింత సమాచారం రాబట్టగలిగితే ఖచ్చితంగా అరెస్టు, రిమాండ్ల వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు కేబినెట్ తీసుకోబోయే నిర్ణయం పైన ఇవన్నీ ఆధారపడినా కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది మాత్రం సస్పెన్స్గానే ఉంది. హరీష, అదేవిధంగా కొండలు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఈ నివేదికలో అటు ఘోష్ కమిషన్ కావచ్చు, ప్రధానంగా ఏ అంశాలను హైలైట్ చేసింది? అటు ఇప్పుడు నివేదించబోయేటటువంటి ప్రభుత్వం కూడా బాధ్యులపై కఠినమైన చర్యలు ఉంటాయి, ప్రాసిక్యూషన్ తీసుకోబోతున్నామని చెప్పి తెలుస్తోంది. అసలు ఎవరు ఆ బాధ్యులు? వాళ్ళు హైలైట్ చేసిన అంశాలేంటి? ఖచ్చితంగా దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కమిషన్ రిపోర్ట్ అనుకోండి, విజిలెన్స్ రిపోర్ట్ అనుకోండి, ఎన్డీఏఎస్ఏ రిపోర్ట్ అనుకోండి, వీటన్నిటిని కూడా ప్రామాణికంగా తీసుకోబోతుంది. కమిషన్ తుది రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో వీరికి బాధ్యులు అన్నది చాలామంది లిస్టే కమిషన్ పేర్కొంది. అప్పుడు ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఉన్న మొట్టమొదటి ఎస్కే జోషి నుంచి మొదలైతే స్మితా సబర్వాల్, సీఎంఓలో ఉన్న స్మితా సబర్వాల్, అదేవిధంగా ఈఎన్సీ మురళీధర్ రావు, హరిరామ్, ఇలా ఇరిగేషన్ సంబంధించి కీలక స్థానాల్లో ఉన్న ఈ వ్యక్తుల ప్రమేయం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం డిజైన్ మార్పు నుంచి మొదలుకుంటే నిర్మాణం వరకు, అదేవిధంగా మేడిగడ్డ కుంగుబాటు వరకు వీళ్ళు ప్రధానమైన కారకులు అని చెప్పి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొంది. ఇవన్నీ కూడా కేసీఆర్ నేతృత్వంలో ఇవన్నీ జరిగాయి. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. కేసీఆర్ ఎక్కడ కూడా అప్పుడు కేబినెట్ ముందుకు కూడా కనీసం ఈ ఫైల్ను తీసుకురాలేదు. కేబినెట్ అప్రూవల్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందన్న మరో ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని కమిషన్ తన రిపోర్ట్లో కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టులు, బ్యారేజీలు నిర్మాణాలు జరిగినప్పుడు వాటి O&M అంటే మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వీటి పట్ల కూడా చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అంశం ఉంటుంది. అలాంటి శ్రద్ధ, పర్యవేక్షణ ఎక్కడ కూడా అధికారులే కానీ నాటి ప్రభుత్వమే కానీ ఎక్కడ కూడా చొరవ చూపలేదన్నది కూడా
కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. దాంతోపాటు ముఖ్యంగా పారే నది పైన బ్యారేజ్ నిర్మాణం జరిగినప్పుడు అది డ్యామ్గా ఉంచకూడదు, అంటే అక్కడ నీటి నిల్వ చేయకూడదు అన్నది సిడబ్ల్యూసి నిబంధనలు ఉన్నాయి, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పే అంశంగా కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ నిబంధనలు కూడా ఉల్లంఘించారు. అక్కడ మేడిగడ్డ దగ్గర నీటిని నిల్వ చేయడం వల్లనే అక్కడ పియర్స్ దెబ్బతిన్నాయి, కుంగుబాటు గురయ్యాయని చెప్పి ఏదైతే కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాల్లో కూడా నాటి పాలకులు జోక్యం చేసుకోవడం వల్లే, అతి జోక్యం ద్వారానే ఇదంతా జరిగింది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు చాలా నష్టం జరిగింది. దాదాపు 1,10,000 కోట్ల పైగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు అయింది. దాని ద్వారా వచ్చిన ఉపయోగం లేదన్నది ప్రధానంగా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా 1,000 కోట్లకు సంబంధించిన ముడిపడిన అంశంగా ఉన్న నేపథ్యంలో వీటిపై ఇప్పుడు కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా చర్చించబోతున్నారు, నిర్ణయం ఎలా ఉండబోతుందని మాత్రం చూడాల్సి ఉంటుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ కొండల్.